వెల్కమ్ టు శ్రీపాద బ్లాగ్స్. నేను మీ భవాని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము కొత్తగా మళ్ళు కట్టుకున్నాం అన్నాం కదా. మా మట్టి ప్రిపరేషన్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఒకసారి చూపిద్దామని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ మట్టిలో మేము సగం సగంగా ఆవు పేడ, మాది అసలు నల్లమట్టి, ఈ నల్లమట్టిలో ఆవు పేడ, వర్మీ కంపోస్టు, కోకోబీటు ఈ మూడు కలిపి మేము మట్టి ప్రిపరేషన్ అనేది చేసుకుంటాము. ఈ మట్టి ప్రిపరేషన్ లో మేము ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఆవు పేడ. ఈ ఆవు పేడ కూడా దేశీ ఆవు పేడ మాకు తెలిసిన వాళ్ళు దగ్గర ఉంటే మేము తెచ్చుకుంటున్నాము. ఆవు పేడ ఎక్కువగా వేయటం వల్ల మా మట్టి ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏంటంటే ఈ మట్టి మాకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది రాయిలాగా ఉంది చూడడానికి, కానీ ఇదిగోండి ఇలా అనంగాల్ని చూసారా ఎర్త్ వామ్స్ ఎలా ఉన్నాయో. ఈ మట్టి ఇలా బౌల్డ్గా అయిపోతుంది, గుల్లబారిద్ది అనమాట. ఇలా అనంగాల్నే పొడి పొడిలాడతా అంటే హోల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ మట్టిలో అనేది హోల్స్ లాగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఎక్కువగా ఆవు పేడ వాడటం వల్ల ఈ మట్టి ఇలా గుల్లలు గుల్లలుగా తయారవుతుంది అనమాట. దీనివల్ల ఈ గుల్లలుగా ఎలా తయారవుతుందంటే, ఈ ఆవు పేడ మేము ఎక్కువగా వాడటం వల్ల దీనిలో ఎర్త్ వామ్స్ అనేది ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ ఎర్త్ వామ్స్ దీనిలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఈ ఎర్త్ వామ్స్ అనేది బాగా ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అవటం వల్ల మాకు మొక్కలు పెట్టుకున్నప్పుడు దాని రూట్స్ అనేది బాగా ఫ్రీగా డెవలప్ అవుతాయి. ఎర్త్ వామ్స్ వల్ల ఈ మొక్కల రూట్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ ఎర్త్ వామ్స్ బాగా డెవలప్ ఎలా అవుతుంది ఏంటనేది ఇప్పుడు మేము ఎక్కువగా ఇగో చూస్తున్నారు కదా. ఈ ఆవు పేడ కలిపిన నల్లమట్టి అండి మాది. ఈ ఆవు పేడ కలిపింది నల్లమట్టి. ఈ ఆవు పేడ నల్లమట్టిలో కలపటం వల్ల బాగా గుల్లబారింది. ఈ గుల్లబారటం వల్ల హోల్స్ లాగా మనకి బాగా మట్టి ఉండి దానిలో ఎర్త్ వామ్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఈ ఎర్త్ వామ్స్ డెవలప్ అవటం వల్ల ప్లాంట్స్ రూట్స్ అనేది బాగా లోపలికి వెళ్ళి బాగా న్యూట్రిషన్స్ అనేది బాగా అంది మొక్క గ్రోత్ కి బాగా దోహదపడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, గుల్లబారుతుంది కదా. ఇదిగోండి ఇలా బౌల్డ్గా ఉంది, హోలీగా చూడండి. ఇలా అనంగాల్నే ఎర్త్ వామ్స్ చూస్తున్నారు కదా, మాకు బాగా ఫామ్ అవుతున్నాయి ఎర్త్ వామ్స్. అందుకని మేము ఈ మట్టికి ఆవు పేడ ఇవన్నీ కలుపుకోవడం జరుగుతుంది. మా మొక్కల బలానికి ఇదే కారణం. అదే కాకుండా ఫ్రెండ్స్, మేము వర్మీ కంపోస్ట్ మేము కిచెన్ వేస్టేజీతో మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇంట్లో ఎలా తయారు చేసుకుంటున్నాము అంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం కిచెన్ వేస్టేజ్ అంటే రైస్ అవ్వచ్చు, పళ్ళ తొక్కలు కానీ, కూరగాయలే కానీ, ఏదైనా సరే వేస్టేజ్ అనేది వేరే డబ్బాలో వేసుకుని, ఆ డబ్బాలో వేసుకున్న వేస్టేజ్ 1 వీక్ 10 డేస్కి ఒకసారి డబ్బా నిండాక చక్కగా దీన్ని తీసుకెళ్ళి ఎండబెడతాం ఫ్రెండ్స్. మేము ఎండబెట్టాక ఇది కూడా మట్టిలో కలిపి, ఇది కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా కలుపుకుని మనం ఇలా మట్టిలో కలుపుకుని అన్ని సమభాగాలుగా ఆవు పేడ, మట్టి, వర్మీ కంపోస్ట్, ఇదేమో వర్మీ కంపోస్ట్, ఇవన్నీ కలుపుకుని మేము మొక్కలకు వేసుకోవటం వల్ల మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి ఫ్రెండ్స్. మేము ఇలా చేస్తాం ఫ్రెండ్స్. మా మట్టి కూడా మీకు ఒకసారి చూపిద్దామని నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒక విషయం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మట్టికి 30% మట్టి, 30% మన కోకోబీటుతో పాటు ఇది 20% తీసుకోవాలి ఫ్రెండ్స్. కిచెన్ వర్మీ కంపోస్ట్ ఏదైతే ఉందో ఈ మట్టికి 20% తీసుకో. వర్మీ కంపోస్ట్ ఎక్కువగా వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎక్కువగా వేసుకుంటే ఇది 20% వేసుకోవాలి. 30% నల్లమట్టి వాడినప్పుడు ఇది 20% వేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉన్న న్యూట్రిషన్స్ వల్ల ఎక్కువైనా కూడా మొక్కకి హీట్ అనేది వచ్చి మొక్క చచ్చిపోతుంది ఫ్రెండ్స్. ఇది మా సపోటా చెట్టు. ఇది 2 సంవత్సరాల నుంచి మాకు చాలా కాయలు ఇచ్చింది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, దీనిలో ఆకులు చూస్తున్నారు కదా, ఈ ఆకులు అనేది మనం ఎండిపోయిన ఆకులు కానీ ఏమన్నా ఉన్నప్పుడు మనం ఒక శీతాకాలం, వర్షాకాలం ఈ మొక్క మొదట్లో పడతా ఉంటాయి ఎండిపోయి, వాన వచ్చినప్పుడు కానీ మనం పోసే నీళ్ళ వల్ల కానీ. దీనిలో ఎక్కువగా మనకు బాగా మెయిన్గా కనిపించే కారణం ఏంటంటే గాజు పురుగులు. ఈ గాజు పురుగుల్ని మనం రాకుండా చేసుకోవాలి. ఒకసారి వచ్చినాయి అంటే తొందరగా వదలవు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఆకుల్ని అన్నిటిని వర్షాకాలం, శీతాకాలం మనం పైకి వచ్చినప్పుడు, మనం ఖాళీగా ఉన్న టైంలోనో పైకి వచ్చినప్పుడు ఇలా ఆకులు ఇవన్నీ తీసేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక శీతాకాలం, వర్షాకాలం తీసేయటం వల్ల దీనిలో గాజు పురుగులు అనేది ఎక్కువగా ఫామ్ అవ్వవు. చిన్న చిన్న కలుపు మొక్కలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు
తీసేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. తీసేయటం వల్ల గాజు పురుగు అనేది రాదు. అదే ఉందనుకోండి, ఇప్పుడు ఈ ఆకుల కింద అనేది మనకి ఈ ఆకుల కింద ఇలా ఫామ్ అయిపోతూ ఉంటాయి, తడికి ఆ తడికి ఫామ్ అయిపోతూ ఉంటాయి. అదే ఎండాకాలం అనుకోండి ఫ్రెండ్స్, ఎండాకాలం మన పోసే వాటర్ అనేది ఏదైతే ఆ వేరికి చెమ్మ చల్లదనం ఉండాలి కాబట్టి ఈ ఆకులు కానీ ఎండిపోయిన ఈ ఆకులు అలాంటివి ఉంటే ఎంతో మంచి. ఈ గాజు పురుగులు అనేది మీకు ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మేమైతే కనుక మనకు మార్కెట్లో పచ్చి పసుపు అనేది దొరికిద్ది. మనకు మార్కెట్లో పచ్చి పసుపు అనేది దొరికిద్ది. ఆ పచ్చి పసుపు తెచ్చి పౌడర్ చేసి మనం జిమ్ముకున్నట్లయితే, మొక్క మొదట్లో వేసుకున్నట్లయితే ఆ గాజు పురుగు అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.